నెక్స్ట్ తమిళ్‌లో చేశాను. సో, మన సూపర్ స్టార్ రజనీకాంత్ సార్‌తో చేశాను. 'కావాలయ్య' సాంగ్. సో, ఆయన సెట్‌లోకి రాగానే అసలు సెట్ మొత్తం ఒక చిన్న వైబ్రేషన్‌లో స్టార్ట్ అయిపోయింది. సో, ఆయనతో నేను వర్క్ చేద్దాం అనుకోని నేను ఎప్పటినుంచో వెయిట్ చేశాను. ఫైనల్‌గా నేను వర్క్ చేశాను అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా. సో, థాంక్ యూ సో మచ్ సార్. మీతో నేను వర్క్ చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో, నెక్స్ట్ మన 'తలపతి విజయ్' సార్‌తో వర్క్ చేశానండి. 3 సాంగ్స్ చేశాను. సో, 'అరబిక్ కుత్తు', 'జలయ జిమ్ఖానా', 'రంజిత్' మీద సాంగ్స్ చేశాను. సో, నేను ఆయన దగ్గర నుంచి ఏం నేర్చుకున్నానంటే, సో, 9:00 వచ్చాడంటే 6 వరకు ఒకటే ఎనర్జీలో ఉంటాడండి. సో, ఆయన ఎనర్జీకి హ్యాండ్స్ అప్ సార్. సో, మీ దగ్గర నేను వర్క్ చేసినందుకు థాంక్ యూ సో మచ్ సార్ విజయ్ సార్. సో, నెక్స్ట్ మన 'సూర్య' సార్‌తో వర్క్ చేశానండి. సో, 3, 4 సాంగ్స్ చేశాను ఆయన దగ్గర గూడా. సో, ఆయన దగ్గర నేను ఏం నేర్చుకున్నానంటే సో, చిన్నవాళ్ళైనా, పెద్దవాళ్ళైనా ఒకటేలాగే బిహేవ్ చేశాడండి ఆయన. సో, ఆయన వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు సో, అందరిని చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ సెట్ బాయ్స్ నుంచి డైరెక్టర్ వరకు అందరిని పలకరిస్తాడాయన. సో, ఆయన దగ్గర ఇంకోటేంటంటే చాలామంది నాకు అక్కడున్న టెక్నీషియన్స్, తర్వాత డాన్సర్స్ చెప్పడం ఏంటంటే హెల్పింగ్ నేచర్ చాలా ఉందంటండి. వాళ్ళ బ్రదరు కార్తీక్ సార్‌తో గూడా నేను వర్క్ చేశానండి 3, 4 సాంగ్స్. సో, ఆయన గూడా ఇలానే సో, చాలా హెల్పింగ్ నేచర్ అండి వీళ్ళిద్దరికీ. సో, సూర్య సారు, కార్తీక్ సార్‌తో నుంచి వర్క్ చేసినప్పుడు ప్రతి సాంగ్‌కి 10,000, 20,000 అలా మాకు కవర్‌లో పెట్టి ఇచ్చేవాళ్ళు. సో, మేము వర్క్ చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఆ టైంలో. సో, థాంక్ యూ సో మచ్ సార్. మీ బ్రదర్స్ ఇద్దరికీ మీతో మేము వర్క్ చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ మన శివకార్తికేయ సార్‌తో నేను వర్క్ చేశానండి. సో, చాలా అంటే చాలా ఫ్రీగా మాట్లాడతాడు అందరితోన. సో, ప్రాక్టీస్ టైమ్‌లోన, షూటింగ్ టైమ్‌లో చాలా ఫన్‌గా ఉంటాడు. అంటే జాలీగా అందరి దగ్గర మాట్లాడి ఎంజాయ్ చేస్తుంటాడు షూటింగ్స్ మొత్తం. సో, నేను చాలా ఎంజాయ్ చేశాను ఆయన దగ్గర. సో, మీ దగ్గర నేను వర్క్ చేసినందుకు థాంక్ యూ సో మచ్ సార్. శివ సార్. నెక్స్ట్ మన కన్నడలో వర్క్ చేశానండి. మన సుదీప్ సార్‌తో వర్క్ చేశాను 'రారా రకమ్మ' సాంగు. సో, ఆయన చాలా సైలెంట్ అండి. మాకు భయమేసేది ఆయన వచ్చినప్పుడు సెట్‌లోకి. సో, చాలా హ్యాపీగా వర్క్ చేసేసాం. సో, నెక్స్ట్ మన ఉపేంద్ర సార్‌తో నేను వర్క్ చేశానండి 'కబ్జా' మూవీలో. సో, ఆయన దగ్గర మేము స్పెండ్ చేసింది గాని చాలా తక్కువ టైం గానీ చాలా ఎక్కువ మాటలు మాట్లాడాను. తెలుగులో ఆయన తెలుగు మంచిగా మాట్లాడతాడు. సో, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. థాంక్ యూ సో మచ్ సార్ మీతో నేను వర్క్ చేసినందుకు. నెక్స్ట్ మన పునీత్ సార్‌తో నేను 2 సాంగ్స్ వర్క్ చేశానండి. సో, సార్ మీరు లేని లోటు తెలుస్తుంది అందరికి. సో, వి మిస్ యూ సార్. థాంక్ యూ సో మచ్ సార్ మీతో వర్క్ చేసినందుకు. సో, నెక్స్ట్ మన బాలీవుడ్ 'సల్మాన్ ఖాన్' సార్ దగ్గరతో వర్క్ చేశానండి 7 సాంగ్స్. సో, ఒక్కొక్క టైంలో అనిపిస్తది. అంటే మనం ఎక్కడి నుంచి ఎక్కడికొచ్చాము అనేది. సో, 'సల్మాన్ ఖాన్' సార్‌తో నేను వర్క్ చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. థాంక్ యూ సో మచ్ సార్. సో, నెక్స్ట్ మన మలయాళం హీరో 'ఫహద్ ఫాసిల్' సార్‌తో కూడా వర్క్ చేశానండి. మన 'ఆవేశం' మూవీ 'ఇల్లుమినటి' సాంగు. సో, చాలా కూల్‌గా ఉంటాడు. చాలా సింపుల్‌గా ఉంటాడండి. వెరీ సింపుల్ పర్సన్. సో, సార్ మీ దగ్గర నేను వర్క్ చేసినందుకు థాంక్ యూ సో మచ్ సార్. ఫైనల్‌గా సో, ఇంతమంది హీరోస్‌తో నేను వర్క్ చేశాను. నేను ఈరోజు ఈ పొజిషన్‌లో ఉన్నానంటే దానికి కారణం వన్స్ మా పేరెంట్స్ అండ్ మా గురువు గారు జానీ మాస్టర్ అండి. సో, థాంక్ యూ సో మచ్ జానీ మాస్టర్. సో, మీరు నా లైఫ్‌లో ఉన్నందుకు సో, నేను చాలా గర్వపడుతున్నాను. అండ్ ఐ యామ్ సో హ్యాపీ ఈ పొజిషన్‌లో నేనున్నందుకు. థాంక్ యూ సో మచ్ మాస్టర్.